హలో గైస్, వెల్కమ్ టు కోడెనెట్రా. ఈరోజు మన వీడియోలో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ కావాలి, వాళ్ళ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం టాప్ 10 రోల్స్ ఉంటాయని, వాటిలో రోల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డేటా సైంటిస్ట్ రోల్ గురించి తెలియకపోతే మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోస్ అయితే మీరు స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఓకే, ఇవి ఓన్లీ 5 to 6 minutes వీడియోసే, సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీకు వర్క్ ఫ్లో అర్థమైతే మీరు ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఎలా జాబ్ క్రాక్ చేయాలని చెప్పి మీకు ఒక అవగాహన అయితే వచ్చింది అన్నమాట. సో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఈరోజు మన వీడియోలో. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, అసలు వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారు ఏంటి అని. సో మనం మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, వీళ్ళేంది ఎక్కువ మోడలింగ్ మీద ట్రైనింగ్ మీద డిప్లాయ్ మీద ఉంటారు. ఓకే, డిప్లాయ్ మీద ఉంటారు వీళ్ళు, ఎక్కువ మోడలింగ్, ట్రైనింగ్ అండ్ డిప్లాయ్ మీద ఉంటారు. సో వీళ్ళకైతే ఫస్ట్ ఏంది, డేటా అయితే వచ్చింది. ఆ డేటాను మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో ట్రైన్ చేస్తారు. తర్వాత ప్రిడిక్షన్స్. ఓకే, ఇక్కడ ప్రిడిక్షన్స్ ఏంది, టెస్ట్కి ట్రైన్కి ప్రిడిక్షన్స్ చేస్తారు. చేసి దాన్ని లైక్ ఇవాల్యుయేట్ చేస్తారనమాట. ఒకవేళ ఇవాల్యుయేషన్లో బాగానే ఉందనుకోండి, ఇంకా డైరెక్ట్ డిప్లాయ్మెంట్కి తీసుకెళ్తారు. డిప్లాయ్మెంట్కి ఒకవేళ రిజెక్షన్ అంటే సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకోండి, మళ్ళా ట్రైనింగ్ డేటా మళ్ళీ సేమ్ బ్యాక్ రిపీట్ అవుతుంది అనమాట. సేమ్ మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది నార్మల్గా మన వాళ్ళ వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది. ఓకే, వీళ్ళ వర్క్ ఫ్లో ఏముండదు, ఎక్కువగా మోడల్ ట్రైనింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఎందుకు వీళ్ళు ఎక్కువ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ అంటే, డేటా సైన్స్ టీం ఏంటంటే రీసెర్చ్ చేసిద్ది. ఓకే, డేటా సైన్స్ టీము రీసెర్చ్ చేసి వాళ్ళు లైక్ మినిమల్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మోడల్స్ అనేది బిల్డింగ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలాగా, ఇప్పుడు హెవీ అమౌంట్ ఆఫ్ డేటా అయితే వాళ్ళైతే కన్జ్యూమ్ చేసుకోరు. ఒక రేంజ్ ఆఫ్ డేటాను కన్జ్యూమ్ చేసుకొని దాంట్లో ప్యాటర్న్స్ కనుక్కొని దానికి సొల్యూషన్స్ అయితే కనుక్కుంటారు. సో మిషన్ లెర్నింగ్ టీం ఏం చేసిద్ది అంటే, ఆ కనుక్కున్న సొల్యూషన్స్, ప్యాటర్న్స్ డిజైన్ చేసి ఉంటాయి కదా, వాటి మీద ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ట్రైన్ చేయడం మొదలు పెడతారు. ఆ ట్రైనింగ్ ప్రాసెసే ఇదనమాట. దాని ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఎలా వస్తున్నాయి, బాగానే ఉందా, బాగుంటే డిప్లాయ్ చేద్దాం, బాగాలేకపోతే మళ్ళీ వెనక్కి పంపిద్దాం. సో దీంట్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది మళ్ళీ డేటా సైన్స్ టీమ్కి ఇంటిమేట్ చేయటం కానీ, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా స్కిల్స్ తెలిసి ఉంటాయి. సో ఇలా అయితే చేస్తుంటారనమాట. నెక్స్ట్ వీళ్ళకి కూడా పక్కా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అయితే పక్కా తెలియాలి. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అయితే పక్కాగా వీళ్ళకి కూడా తెలియాలన్నమాట. సో డేటా మోడలింగ్ ఏంటంటే, ఇప్పుడు మన డేటా ఉందనుకోండి, డేటాలో చాలా టైప్స్ చేస్తాం. లైక్ డేటాని క్లీన్ చేయటం కానీ, డేటా క్లీనింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఓకే, డేటా నుంచి ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫీచర్ ఇంజనీరింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనమాట. ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ పక్కా చేస్తాం అన్నమాట. సో ఈ డేటా క్లీనింగ్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ అనేది చాలా వ్యాస్ట్ అండ్ బిగ్, లైక్ ద పవర్ఫుల్ రోల్స్ అనేవి ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ గుడ్, ద మోడల్ ద అవుట్కమ్ విల్ బి వెరీ గుడ్. ఓకే, దెన్ ద క్లయింట్ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ బీ హ్యాపీ. అలా ప్రతి ఒక్కరిని హ్యాపీ పరచాలంటే ఈ డేటాని మాత్రం కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. 80% ఆఫ్ టైం మన లైఫ్ టైం, లైక్ డేటా సైన్స్ లైఫ్ టైంలో డేటా మీదే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. ఓన్లీ 20% ఆఫ్ టైమే మోడలింగ్ మీద ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే ఏం లేదు, యు నో దట్ జావా కానీ, స్కేలా కానీ, లేకపోతే పైథాన్, ఆర్ ఇలాంటి ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తే సరిపోద్ది. మీరైతే పక్కా పైథాన్ నేర్చుకోండి, ఆర్ కానీ పైథాన్ కానీ. సో పైథాన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, ఐ విల్ try to make another video especially on Python. Why Python is most powerful, not only in data science కే కాకుండా ఇంకా డిఫరెంట్ వాటికి ఎలా పవర్ఫుల్లో చెప్తా. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనమాట. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ కూడా తెలుసుకోండి. ఇంకా ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మీ ఫండమెంటల్స్ గురించి కూడా మీకు మంచి ఐడియా అనేది వచ్చేసింది. అప్లయింగ్ ఎంఎల్ లైబ్రరీస్ అండ్ అల్గోరిథమ్స్. ఇప్పుడు మనకి సైకిట్లాన్ అని ఒక లైబ్రరీ ఉంటుంది, టెన్సర్ఫ్లో అని లైబ్రరీ ఉంటుంది. ఓకే, మనకి డిఫరెంట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి మిషన్ లెర్నింగ్లో వీటి మీద వర్క్ చేయడానికి. మీకు తెలిసినవే కాకుండా ఇంకా చాలా లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ సైకిట్లాన్, టెన్సర్ఫ్లో, కేరాస్, పైటార్చ్, ఓకే, ఇంకా ఎంఎక్స్నెట్. ఓకే, ఇంకా ఇప్పుడు ఎన్ఎల్పికి వెళ్ళారనుకోండి, ఎన్ఎల్పితో వర్క్ చేయాలి, లేకపోతే కంప్యూటర్ విజన్తో వర్క్ చేయాలి, వాళ్ళకి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. లైక్ ఓపెన్ సివి కంప్యూటర్ విజన్కి, లేకపోతే డిలీబ్, లేకపోతే ఎన్ఎల్పికి ఎన్ఎల్టీకే,
లేకపోతే స్పేసీ, ఓకే, లేకపోతే ఓపెన్ సోర్స్ హగ్గింగ్ ఫేసెస్ అని చెప్పి ఇలాంటి దే ఆర్ లాట్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, లాట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి అనమాట మిషన్ లెర్నింగ్ మోడలింగ్కి వీటికి. సో ఇవి అయితే పక్కా మీరైతే తెలుసుకోవాలి, వీటి మీద మంచి అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ద మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. ఎందుకు లైక్ డేటా సైన్స్ టీమ్ అయితే మీకు ఇప్పుడు డేటా సైన్స్ టీమ్ మీకు ఏదైతే ఇచ్చిందో అది మీరు పక్కాగా కంప్లీట్ అయితే చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడైతే రియల్ వల్ల ఇలా లేదు, ఎక్కువగా డేటా సైంటిస్ట్లే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు ఇవి కూడా. సో యూ నో దట్, లైక్ మనం లాస్ట్ వీడియోలో అయితే చూసుకున్నాం డేటా సైంటిస్ట్ వాళ్ళ వర్క్ ఫ్లో, మొత్తం డేటా సైంటిస్ట్ యొక్క వర్క్ ఫ్లో కలెక్షన్ నుంచి డిప్లాయ్మెంట్ దాకా ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయగలరు వీళ్ళు ఇప్పుడు. ఓకే, దే క్యాన్ డూ ఎనీథింగ్. సో నెక్స్ట్ ఏంది సాఫ్ట్వేర్ డిజైనింగ్. సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు వీళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీరు చాలా ఆప్టిమైజ్డ్ కోడ్ అనేది రైట్ చేయాలన్నమాట. వాళ్ళు రాస్తే దే నీడ్ టు రైట్ సమ్ ఆప్టిమైజ్డ్ కోడ్, దెన్ ఓన్లీ దే కెన్ బి లైక్ ద లైక్ సిస్టమ్ విల్ బి వెరీ ఫాస్ట్. ఇప్పుడు సిస్టమ్ సపోజ్ క్లయింట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాడు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళు ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నారనమాట. ఏం సొల్యూషన్ అంటే క్యాన్సర్ సెల్స్ను క్యాన్సర్ ఇమేజ్, అదే ఆ ఇమేజ్ ఉపయోగించుకొని ఇది క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పాలా. సో వాళ్ళు ఒక ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 0.2 seconds. ఓకే, యూ నీడ్ టు స్కేల్ అప్ టు దేర్. మీరు మీ సాఫ్ట్వేర్ లైక్ ఆ వెబ్సైట్ కానీ ఆ మోడల్ని కానీ అంత దూరంలో స్కేల్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ డిజైన్. That is the reason why I'm saying like software design is important. Ante you need to optimize the code or optimize the models or optimize the data or optimize the workflow also. Okay, మీరు workflow కూడా optimize చేయొచ్చు, like creating the pipelines and creating the data pipelines and model pipelines కూడా. So there will be a lot of things you need to do here at this place. లైక్ మీరేంటంటే ఎక్కువగా ఇప్పుడు క్లౌడ్లో వర్క్ చేస్తుంటారు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, క్లౌడ్లో వర్క్ చేస్తుంటారు, బ్యాక్ ఫ్రంట్ ఎండ్ మీద రెండింటి మీద వర్క్ చేస్తుంటారు. అలాంగ్ విత్ దిస్ మోడల్స్ మేము కూడా వర్క్ చేస్తుంటారు. సో యూ క్యాన్ థింక్ హౌ ఇట్ విల్ బీ అనేది. ఓకే, డెవాప్స్ టీమ్ ఉంది కదా, సో డెవాప్స్ కాదు ఎంఎల్ఓప్స్ అందాం మనం ఇప్పటి నుంచి. ఎంఎల్ఓప్స్ టీమ్ ఉంది కదా, సో డైరెక్ట్గా వీళ్ళు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ మొత్తం డీల్ చేస్తుంటారు అనమాట. ఓకే, దిస్ ఈస్ టూ పవర్ఫుల్, దీస్ గైస్ ఆర్ టూ పవర్ఫుల్ యూనో. అండ్ ఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సేమ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి. స్కిల్స్ అంటే ఇంకా మన పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోకూడదు. ఇప్పుడు ఈ ఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం రాసేది పైథాన్లో కాబట్టి నేను పైథాన్ చెప్తున్నా. సో ఈ స్కిల్స్, ఈ ఫండమెంటల్స్ అనేవి ఏంటంటే ఫండమెంటల్స్ అంటే లైక్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ ఫండమెంటల్స్ ఇలాంటివి తెలుసుకోవటం అనమాట. ఇంకా స్కిల్స్ కూడా వాటి కిందకే వస్తాయి. ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం ప్రోగ్రామింగ్లో మీరు మంచిగా ఇవి లైక్ ఫర్ లూప్లు ఇలాంటివి ఎలా వాడాలో కాకుండా ఆప్టిమైజేషన్ ఒకటి తెలియాలి, ఆప్టిమైజేషన్ ఆఫ్ ది కోడ్ ఆప్టిమైజేషన్. ఓకే, లైక్ టైం సేవ్ చేయడానికి, ఓకే, రన్ టైంని సేవ్ చేయడానికి, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ వీటిని కన్సిడర్ చేసుకుని కోడ్ రాయటం. దేర్ విల్ లాట్ ఆఫ్ థింగ్స్ యూనో, లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి ఇంటర్లింక్డ్. దే లైక్ స్కిల్ అంటే జస్ట్ ఫర్ లూప్ ప్రాసెస్ అయిపోయిందని కాదు, there should be some more extra spicy in your code. Okay, that will manage your entire product. మీ ప్రొడక్ట్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ మీరు రాసే కోడ్. ఎప్పట్లాగా అందరు రాసినట్టు నేను ఫర్ లూప్ రాస్తా, ఫర్ లూపే రన్ అవుతూ ఉంటుంది అని చెప్తే అది కుదరదు. ఫర్ లూప్ యూ నీడ్ టు రైట్ ఇన్ సమ్ ఆప్టిమైజ్డ్ వే. యూ కాంట్ రైట్ లైక్ ఎవ్రీ ప్రోగ్రామర్ ఆర్ ఎవ్రీ బిగినర్ లాగా రాస్తే మీరు బిగినర్ లాగే ఉంటారు ఎప్పుడైనా మీ వర్క్లో. So you need to work like write it in an optimized way. Okay, so this is about the machine learning workflow and machine learning skills anamata. I hope you got it what I am trying to say, and if you have any doubts try to ask me in comments, and if you like the video subscribe cheyandi. Okay, notification bell icon click cheyandi, and if you need any help you can join in our Telegram group. I will give that link in our description. Okay, don't forget to join in Telegram group also. I will try to update everything and how the process will be and how to crack the jobs in data science. Okay, thank you, thanks a lot, thanks for everyone, have a great day, bye.